మాతృదేవోభవ. నన్ను వీడి దేవి సన్నిధికెగినావు, అయిన విడువబోవనమ్మా నిన్ను. నన్ను వీడి దేవి సన్నిధికెగినావు, అయిన విడువబోవనమ్మా నిన్ను. అమ్మ సేవ బదులు అమ్మవారికి సేవ చేయుచుందు పూలు పూయుచుందు. అమ్మ సేవ బదులు అమ్మవారికి సేవ చేయుచుందు పూలు పూయుచుందు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 759వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పురుషోత్తం భట్టు కథని, పురుషోత్తమ ప్రాప్తి యోగానికి నిదర్శనంగా చెప్పదగిన కథని మంచి ఉత్కంఠాభరితమైన సన్నివేశంలో వదిలిపెట్టి మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టినందుకు నన్ను మన్నింతురుగాక. పురుషోత్తం భట్టుకి మహైశ్వర్యం పట్టింది. నన్ను ఎప్పుడు వదిలిపెడతావు తల్లి చెప్పమని అడిగాడు. ఏ లక్ష్మీవారం నాడు సాయంత్రం సంధ్యవేళ నీ భార్య 7 మేడమించి దాసీల చేయూతతో దిగుతూ, ఇద్దరే ఉన్నారు నౌకర్లు, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ చచ్చారా, ఐశ్వర్యం పోయి దరిద్రం పట్టిందా అని ఏడుపు కొట్టు మాటలు మాట్లాడుతుందో అది సూచన అనుకో పురుషోత్తం భట్టు. అక్కడి నుంచి 3-4 రోజుల్లోగా నేను వెళ్ళిపోయినట్టే లెక్క. ఈ పురుషోత్తం భట్టు జ్ఞాని, విజ్ఞాని కాబట్టి ఐశ్వర్యం ఉన్న కాలంలో కూడా ప్రతిరోజు ఈ మాట గుర్తు చేసుకుంటున్నాడు. నిత్య జాగరూక స్థితిలో ఉండడం అంటే అది. అశుభం అనుకోకూడదు, మనస్సులో గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ శరీరం ఉండదు, శ్మశానానికి వెళ్ళక తప్పదు, ఈ బంధాలేవి మిగలవు, నారీ గృహద్వారి జనశ్మశానే అనే శ్లోకం చదువుకుంటూ ఉండాలి. మనసులో చదువుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటాం, లేకపోతే ఇదే శాశ్వతం అనుకుంటాం, పొగరెక్కిపోయి ప్రవర్తిస్తాం, ఉండగానే దుఃఖాలు పడతాం. అతను ఆ జాగరూక స్థితిలో ఉండడం వల్ల ఆ సూచన రాగానే, అలా భార్య మాట్లాడగానే వెంటనే వెళ్ళి లక్ష్మీదేవి విగ్రహం కాళ్ళ మీద పడి, అమ్మా నాకు అర్థమైంది, నన్ను వదిలిపెడుతున్నావు, సంతోషం అన్నాడు. నేను పూర్వం ఉన్నట్టుగా ఉంటాను, హాయిగా సత్రం భోజనం మటన్ నిద్ర, నాకేమీ ఇబ్బంది లేదని భార్యని బరబర ఈడ్చుకొచ్చాడు. తక్షణం పుట్టింటికి పంపించాడు. ఉన్న ఐశ్వర్యాన్నంతా ఆవిడతో కూడా పంపించాడు. ఆవిడకి పిల్లలకి తదనంతరం ఏ లోటు రాకుండా. అలాగని అతనేమీ బెదిరిపోయి ఆత్మహత్య చేసుకోలేదు. మొత్తం ఉన్నా లేకపోయినా అన్నిటినీ సమానంగా భావించి జీవితం గడపడం అంటే ఏమిటో పురుషోత్తం భట్టు ద్వారా నేర్చుకోవాలి. మర్నాడు రాజుగారితో కలిపి వేటకెళ్ళాడు. అడవి పందిని వేటాడుతూ రాజు దూరం వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు గుర్రం మీద ఈయన వెళ్ళక తప్పలేదు. అలసిపోయినటువంటి రాజు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందుకు నిలబడితే పెద్ద తుఫాను వచ్చింది. బ్రహ్మాండమైన వర్షం కురిసింది. చెట్లన్నీ కూలిపోతున్నాయి. సైన్యం ఎక్కడున్నారో తెలియదు. రాజు ఈ పురుషోత్తం భట్టు చెట్టు కింద ఉండిపోయారు. ఏదో పండో ఫలమో దొరికిందో రాలిందో తిన్నారు. కాస్త నిద్ర వచ్చింది రాజుకి. నా ఒళ్ళో పడుకోండి మహారాజా అన్నాడు. ఆ పడుకొని ఉండగా అనుకోకుండా చెట్టు మించి ఓ పక్షి రెట్టేసింది. అది మెడమించి ఇలా జారిపోతూ ఇలా పడింది అసహ్యంగా. దాన్ని తీసేద్దామని చూశాడు. మహారాజు గారు కదా, భావ్యం కాదు, తొలగిద్దామంటే బ్రాహ్మణుడు కాబట్టి అశౌచానికి పాల్పడే పని చెయ్యలేకపోయాడు. కుడి చేత్తో కాదు ఎడం చేత్తో అని చూశాడు. ఏ చేత్తో అయినా చికాకే అనుకున్నాడు. చుట్టుపక్కల చూశాడు. పాపం ఓ పుల్ల లాంటిది ఏదైనా కనపడుతుందేమో తీసేద్దాం, ఓ దూది లాంటిది ఏదైనా కనపడినా పర్వాలేదని చూశాడు. ఏమీ ఒక ఆకు కూడా దొరకలేదండి. చిత్రంగా అంటే చేతికి అందేలా లేదు. లేచి అందుకుందాము అంటే రాజుగారు నిద్రలేస్తాడు. పట్టక పట్టింది పాపం, అలసిపోయి ఉన్నాడు. ఇంకా తర్వాత అసలు రాజ్యం ఏమిటో, సైనికులు ఏమిటో, పరిస్థితి ఏమిటో తెలియదు. ఈ స్థితిలో రాజు ప్రాణాలు కాపాడడం నా కర్తవ్యం, నిద్రపోయాడు హాయిగా ఉండని అనుకుంటూనే ఓ పక్క బ్రాహ్మణ చాదస్తాన్ని విడిచిపెట్టలేక, పోన్లే రెట్ట వేస్తే ఏం పోయింది, కాసేపు అయ్యాక తెలుసుకుంటాడు ఏముంది, దానికోసం నన్ను ఏమైనా చంపేస్తాడా, రెట్ట వెయ్యదా, ఈయన రాజు అని పెట్టకేమైనా తెలుసా అని అలా ఆలోచన ఊరుకోకుండా అశౌచానికి ఎప్పుడూ పాల్పడిన మనిషి కాకపోవడం వల్ల కాస్త ఇంట్లో చాదస్త ప్రక్రియ అలవాటు కావడం వల్ల తీసియాల అసహ్యంగా ఉంది అని చూస్తూనండి. ఏమీ సాధనం దొరక్క చివరికి రాజుగారి ఒడ్లో ఉండే కత్తి మీదకి వెళ్ళింది ఈయన దృష్టి. కర్మ గారిపోవడం అంటే ఇదే. మెడ మీద రెట్ట తీయడానికి బాకు కనపడిందండి, పచ్చల పిడి బాకు అని. దాని మీదకి పోయింది ఈయన దృష్టి. టక్కుమని ఆ బాకు తీశాడు. రాజుగారి మెడ మీద పెట్టి దాన్ని ఎలా అంటున్నాడు. అంతే ఆయనకి మెలకు వచ్చింది. దుర్మార్గుడా, నన్ను చంపేద్దామని చూస్తున్నాం అన్నాడు.
కేకలెట్టాడు. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, బలబల 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 వచ్చేసారు సైనికులు. వెంటనే బంధించి పారేశారు. రాజుగారి మీద హత్యా ప్రయత్నం చేశాడన్నారు. ఇంత నమ్మిన వాడిని ఇలా అన్నారు. వెంటనే ఆయన అనుకున్నాడు ఆశ్చర్యకరంగా మనసు, ఎందుకు ఇలా చేశామన్నాడు. ఏం మాట్లాడలేదు, నమశివాయ 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 అనే స్మరణ తప్పితే ఏం మాట్లాడడం లేదు. ఓ నవ్వు మాత్రం నవ్వుతున్నాడండి. చంపేసి హత్యా ప్రయత్నం చేసి పైగా నవ్వుతున్నామన్నారు. మళ్ళీ నవ్వుతున్నాడు, మళ్ళీ నమశివాయ అంటున్నాడు. ఏం మాట్లాడడం. ఎందుకు అతనికి నవ్వు అంటే, ఇంత ప్రమాదకరమైన పనిని నేను రాణిగారు అంతఃపురంలోకి వెళ్ళి చేస్తే ఆ పరిణామం నాకు అనుకూలంగా మారింది. ఆవిడని ఎత్తుకుని కౌగులించుకున్నంత పనిచేసి ఎత్తి కొదేసి పక్క మంచం మీద పడేస్తే టక్కమని అక్కడ పాము ప్రత్యక్షమై రాణిగారిని పాము కాటు నుంచి కాపాడినటువంటి పుణ్యాత్ముడిగా నాకు గౌరవం దక్కింది. ఇప్పుడు నిజంగా ఈయన్ని కాపాడదామన్న ప్రయత్నం, ఈయన గౌరవాన్ని కాపాడదామన్న ప్రయత్నంతో కత్తితోటి కాకిరెట్ట తొలగించేటువంటి ప్రయత్నం చేసి ఇది నా పీక మీదకి వచ్చింది. ఏమిటిది? విలాసం అంటే ఇదే కదా దైవ విలాసం అంటే అన్నాడు. అని రెండు పరిణామాలని సమానంగా తీసుకుని ఏం మాట్లాడలా తీసుకెళ్లి చెరసాల్లో బారేశారు. విచారణ జరుగుతూనే ఉంది. చెరసాల్లో ఎప్పుడూ ఒక్కటే పద్యం, అదే బలిజేపల్లి వారి పద్యం పాడుకుంటూ ఉండేవాడు మహానుభావుడు. తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు, తిరమై సంపదలెల్ల వెంటనొక రీతిన్ సాగిరావు, ఏరికి ఏసరికి ఏ పాటు విధించనో విధి అవశ్య ప్రాప్యమో, ఏరికేసరికే పాటు విధించనో విధి అవశ్య ప్రాప్యము, అద్దానినెవరు దప్పించెదరో, ఉన్నవాడనని గర్వం వేరికింగాదు, కింకరుడే రాజగు రాజు కింకరుడగున్, కింకరుడే రాజగు రాజు కింకరుడగున్, కాలానుకూలంబుగన్ కాలానుకూలంబుగన్, బ్రహ్మాయే నలలాట పట్టలిఖితో బ్రహ్మాండ భాండోదరే, బ్రహ్మాయేన కులాయవన్నియమితో బ్రహ్మాయేన కులాలవన్నియమితో బ్రహ్మాండ భాండోదరే, విష్ణుర్యేన దశావతారగగనే క్షిప్తో మహాసంకటే, విష్ణుర్యేన దశావతారగగనే క్షిప్తో మహాసంకటే, రుద్రో ఏన కపాలపాణిపుటకే భిక్షాటనం స్వీకృతే, రుద్రో ఏన కపాలపాణిపుటకే భిక్షాటనం కుర్వతే, సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే, సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే, తస్మై నమః కర్మణే తస్మై నమః కర్మణే. మనిషి కర్మ ఎంత గొప్పది, ఎంత పెద్దవాళ్ళనైనా, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా, ఎన్ని జన్మలకైనా ఎలా పట్టుకుని తన ఫలితాన్ని అందిస్తుంది. ఏ కాలం కారణంగా, ఏ కర్మ కారణంగా బ్రహ్మదేవుడు కుమ్మరివాడిలాగా చేసిన కొండలే మళ్ళీ చేస్తున్నట్టుగా పుట్టించిన మనుషుల్నే మళ్ళీ పుట్టిస్తున్నాడు. ఏ కాలం కారణంగా, ఏ కర్మం కారణంగా విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తినా ఇంకా ఆగకుండా అవతారాలు శిష్టరక్షణ దుష్ట శిక్షణ అంటూ ఎత్తుతూనే ఉన్నాడు. అనేక కష్టాలు అనుభవిస్తూనే ఉన్నాడు అవతారాల పేరు మీద. ఏ కాలం కారణంగా, ఏ కర్మ కారణంగా శివుడు సైతం బ్రహ్మహత్యా దోషానికి లోనై భిక్షాటనం చేసుకుంటున్నాడు. ఏ కాలం కారణంగా ఏకచక్ర రథం మీద సూర్యుడు నిత్యం గగనంలో సంచరిస్తున్నాడో ఆ కాల పురుషుడికి నమస్కారం, ఆ కర్మ ప్రణాళికకి నమస్కారం. ఆదిశక్తి రమేయాత్మ పరమా పవనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ, మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి, లాస్యప్రియా లయకరి లజ్జారంభాది వందిత. ఇదే రకమైన ధ్యానంలో బ్రాహ్మణుడు ఒక్క క్షణం కాదండి, అన్ని క్షణాలు ఉన్నాడు. సామాన్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రసాదం తిని మాత్రమే బతుకుతున్నప్పుడు, సత్రం భోజనం మఠన్ నిద్రగా ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణుడు నిరంతరం ఏ లలితాదేవిని మనస్సులో స్మరిస్తూ ఉన్నాడు. ఐశ్వర్యం చుట్టబెట్టినట్టుగా చుట్టుముట్టినా సరే ఈ బ్రాహ్మణుడు ఏ లలితాదేవిని స్మరిస్తూ ఆవిడ పాదార విందాలను ఎప్పుడూ మర్చిపోలేదు. ఇప్పుడు మళ్ళీ చెరసాలలో మగ్గిపోతున్నప్పుడు కూడా అదే లలితాదేవిని స్మరిస్తున్నాడు. భవదా వసుధా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభ భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘన ఘన
రోగ పర్వత దంభముళిగి మృత్యుదారు కుఠారిక. అమ్మా, నేను కోరుకునేది ఒక్కటే తల్లి, అప్పుడే నాకు ఐశ్వర్యం వద్దన్నాను, నువ్వే ఇచ్చావు. నా ఎందు దయ ఉండడం వల్లే వెళ్ళిపోయే క్షణం చెప్పు. అందుకే భార్యా పిల్లలకి నా వల్ల నాకు పట్టిన కర్మ వాళ్ళకి పట్టకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఐశ్వర్యవంతులుగానే వాళ్ళని పుట్టింటికి పంపేశాను. ఆ దారిద్ర్యం ఏదో నేను అనుభవిస్తాను. నన్ను కట్టుకున్న పాపానికి నా ఇళ్ళకి పిల్లలకి, అందున ఆడపిల్లలకి ఎందుకు వచ్చిన దారిద్ర్యం ఇది? అందుకని నన్ను కాపాడమని అడగడం లేదమ్మా, నీ స్మరణ మరిచిపోనీయకుండా చెయ్యి చాలు. ఎందుకంటే జన్మ మృత్యు జరా దుఃఖ జన విశ్రాంతిదాయిని, జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని, సర్వోపనిషదుద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక, స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి, తాపత్రయాగ్ని సంతప్త సమారాధన చంద్రిక. అటువంటి దివ్యనామాలన్నీ మనస్సులో స్మరించుకుంటూ ఏకాంతంగా నిన్ను స్మరించుకుంటూ ఉండడంలో ఆనందం ఉంది కానమ్మా, ఈ ఐశ్వర్యంలోనూ ఆనందం లేదు, ఈ దారిద్ర్యంలోనూ భయం లేదు, బాధ లేదు అని ఏకధాటిగా అమ్మవారి యొక్క స్మరణని విడిచిపెట్టకుండా అదే తృప్తితో, అదే ఆనందంతో, కనీసం ఐశ్వర్యం నా భార్యా పిల్లలకి చెందేలా చెయ్యగలిగాను, అది నా నుంచి పోకుండానే. ఈ రాజుగారి మెడ మీద కాకిరెట్ట కోసం కత్తి పెట్టవలసిన స్థితి నా భార్యా పిల్లలతో నేను ఇంట్లో ఉండగా జరుగుంటే నా భార్యతో సహా నన్ను అరణ్యాల పాలు చేసేవారు కదా, నాతో పాటుగా వాళ్ళని పోషించాలి, అయ్యో వాళ్ళు నా వల్ల దరిద్రం పట్టిందే వాళ్ళకని నేను బాధపడవలసి వచ్చేది కదా. అంతకంటే తెలివిగా ఐశ్వర్యం జారిపోకముందే సమస్త ఐశ్వర్యాన్ని భార్యకి పిల్లలకి ఇచ్చేసి నా కర్మేదో అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నానే. నిజంగా అమ్మవారు నన్ను కాపాడింది, అమ్మవారు నన్ను కాపాడింది, అమ్మవారు నన్ను కాపాడింది అనే స్మరణతో ఉన్నాడండి. కాపాడకుండా ఎలా ఉంటుందండి? ఒకటో విచారణ, రెండో విచారణ, మూడో విచారణ, ఎడతెగని అవినీతి కేసుల విచారణ ఉంటుంది చూడండి, 10 ఏళ్లుగా జరుగుతున్నాయి రాష్ట్రంలో. అలాగే జరిగింది. దేనికి కంగారు పడలా. ఎప్పుడైనా ఏమయ్యా ఎందుకు చేశావు అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, నమః శివాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ అంటుంటే న్యాయమూర్తి ఏం చేస్తాడు? ఏమయ్యా నువ్వు చేసావా నారాయణమూర్తి చేశాడా? నాకు తెలియదండి, నమో నారాయణాయ, మీ ఇష్టం అండి, ఏ శిక్ష అయినా వేయండి అంతే. ఎందుకు చేసిన ఆ కర్మకారింది నేను చేయడం ఏమిటండి అన్నాడు ఆయన. ఎందుకంటే చేయలేదంటే నమ్మరు, మెడ మీద కత్తి కనపడుతోంది, కాకిరెట్ట కోసం కత్తి పెట్టానంటే ఎవడు నమ్ముతాడండి? అంత పిచ్చాడు ఎవడు ఉంటాడు? ఈయనకి పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చింది? పోలేదు పిచ్చి ఆలోచన అందామా అంటే మరి అంత ఆవేశంతోనే ఆ రాణిగారిని ఎత్తుకుని మంచం మీద పడేస్తే త్రాసుబాబు ఒకటి ప్రత్యక్షమై ఆయన చేసిన పని గొప్ప పని చేసింది. ఇక్కడ మంచి ఉద్దేశంతో మెడ మీద కత్తి పెడితే అది చెడ్డ పని అయింది. కాలం కర్మం కలిసి రాకపోతే పరిస్థితులు ఇలా ఉంటాయన్నమాట అని మాత్రం కాలాన్ని కర్మాన్ని మొత్తాన్ని చక్రం తిప్పినట్టు తిప్పగలిగినటువంటి అమ్మవారి పాదాలు మాత్రం ఆయన వదిలిపెట్టలేదండి. అదే కావలసింది కథలో కీలకం. విచారణ చేసి విసుగుచ్చి న్యాయమూర్తి అన్నట్ట, అయ్యా రాజుగారు మీరేమనుకోవద్దు, వీడెవడో అమాయకుడండి, వీడికి దీంతో సంబంధం లేదండి, వాడు ఏం చెబుతున్నాడో కనుక్కోండి, అది నిజమేనండి బహుశా అన్నాడు. చివరికి రాజుగారు ఏకాంతంగా పిలిచి, నేను శిక్షించడానికి నాకేం మనస్సు రావట్లా, ఇప్పటికే 1 ఏడాది పైగా చెరసాల్లో ఉన్నావు, ఏమిటంటే మహారాజా జరిగింది ఇది మీ ఇష్టం, రెట్టపడింది నిజం, అది నాకేం దొరకలేదు, అందుకని కత్తి తీశాను, మీ ఇష్టం అంటే రాజుకి పాపం జాలేసి నిజమే ఉంటుంది, లేకపోతే ఈ పాటికి ఏవో చేసేవాడే కదా, నేరస్తుడైన వాడు అలా ఊరుకుంటాడా? నక్క ఒక చోట ఓడ వేసి ఇంకో చోట గౌరీ కళ్యాణం పాడుతుందా? నక్క ఎక్కడైనా నక్కే, నేరస్తుడు ఎప్పుడైనా నేరస్తుడే, వాడు బుద్ధి అలాగే ఉంటుంది. ఇంతవరకు ఏమీ చెయ్యలేదు, పైగా అమాయకంగా అదే దైవ ప్రార్థన చేస్తున్నాడు అని సత్ప్రవర్తనలో ఉన్న వాళ్ళని వదిలేసినట్టుగా ఏ ఆగస్టు 15 చూసి వదిలేశాడు. వదిలేస్తూ ఒక్క మాట అన్నాడు, నీకేం కావాలో చెప్పు, ఎందుకో నీ మొహం చూస్తే జాలేస్తోంది, పూర్వంలా నేను నిన్ను గౌరవించలేను కానీ ఏదైనా కావాలంటే ఇస్తాను, నీ భుక్తికి లోటు లేకుండా, నాకేం వద్దండి, ఒక్కసారి నేను ఏ ఇంట్లో ఉన్నానో ఆ ఇంటికి తీసుకెళ్ళండి, నాతో కూడా మీరు రండి అన్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆ ఇంట్లోంచి ఏవో పట్టుకుపోతున్నామనే అనుమానం రాకుండా. అయ్యో తప్పకుండానయ్యా అని రాజుగారు కూడా వచ్చాడు. 7 మందిరాలు దాటుకుంటూ వెళ్ళారండి, వైకుంఠంలోకి వెళ్ళినప్పుడు సప్త ప్రాకారాల్లాగా ఆ లోపల గదిలోకి వెళ్ళాడండి. అక్కడ బ్రాహ్మడు రోజు సంధ్యావందనం చేసుకుని దేవతార్చన చేసుకునే పూజామందిరం పెట్టి ఉందండి. అక్కడ ఆ పెట్టి తీశారండి. ఆ పెట్టిలో కింద చెక్కతో చేయించిన ఓ సొరుగు ఒకటి ఉందండి. ఆ సొరుగు తీశారండి. అందులో ఓ చేతి సంచి ఉందండి, ఖద్దర సంచి, కాకి రంగులో 2-3 చిరుగులు ఉన్నాయి దానికి.
దాంట్లో ఇంత లావును ఉందండి అది. దాన్ని చూస్తే అందులో ఓ పంచె ఓ చెంబు ఉన్నాయండి. ఆ పంచికి నక్షత్రాలు ఆకాశంలో ఎన్ని ఉన్నాయో అన్ని చిలుగులు ఉన్నాయండి. ఆ చెంబుకి అప్పటికే చిల్లులు పడడం వల్ల మాటేసిన చిహ్నాలు ఒక 5-6 కనపడుతున్నాయండి. ఆ మాటేసిన చెంబును మాసిపోయిన బట్ట తీసుకుని, అయ్యా నా ఆస్తి ఇదే, నేను పూర్వం ఇలాగే ఉండేవాడిని, ఇలా ఉన్నప్పుడు నేను పరమానందంగా ఉన్నాను, పొద్దున్నే లేచాను, వేపలతో మొహం కడుక్కున్నాను, చెరువులో స్నానం చేశాను, కట్టుకున్న బట్ట తడిపాను కాబట్టి ఆరేశాను, ఇంకో బట్ట కట్టుకున్నాను, ఆ బట్ట ఆరేశాక ఆ బట్ట ఇందులో పెట్టుకున్నాను, తర్వాత ఏదో గుళ్ళోకి వెళ్ళాను, దైవ దర్శనం చేసుకున్నాను, 11 గంటల వరకు విష్ణు సహస్రం లలితా సహస్రం చదువుకున్నాను, వాళ్ళు ఏదో దద్దోజనమో చక్కెర పొంగలో పెట్టారు, ఎంత పెడితే అంతే అని తిన్నాను, అరుగు మీద పడుకున్నాను, ఎప్పుడూ హైగా మంచి కాలంలో వచ్చేవి, సాయంత్రం లేచేవాడిని, ఏమీ ఆశించేవాడిని కాదు, ఎవరన్నా వచ్చి అడిగితే 2 ముక్కలు చెప్పేవాడిని, లేకపోతే అది కూడా చెప్పలేదు, నా ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ కూర్చున్నాను. నేను రాత్రి అయ్యేసరికి ఏదో కాస్త ఎక్కడో అక్కడో గ్లాసులు పాలు ఎవరో ఒకరు ఆ గుళ్ళో వాళ్ళే పూజారి గారు పట్టుకొచ్చి ఏవో దేవుడికి నైవేద్యం పెట్టిన పాలయ్యా తాగవయ్యా అని ఎవరు ఆ పాలు తాగి పడుకునేవాడినండి. హాయిగా గడిచిపోయిందండి 25 ఏళ్ల జీవితం. నాకంతా బాగా నడిచింది. చివరికి నా అంగాస్త్రం నా చెంబు నాకు బారేస్తే దీనికి మీరు అభ్యంతరం చెప్పకుండా ఉంటే నాకేం అక్కర్లేదు అనుకుంటే ఆశ్చర్యపడ్డాడు రాజుగారు ఆ జ్ఞానానికి. ఇదండి పురుషోత్తం భట్టు కథ. లక్ష్మీ కటాక్షం అనేది ఇంత ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. మనం ఏదో కోరుకోగానే సరిపోలేదు దాన్ని. అందుకే ఎప్పుడు మనకి తాహతకు మించిన ఐశ్వర్యం వచ్చి చేరుతుంది అంటే చేరకుండా అడ్డుకట్టె వెయ్యాలి. చెరువులోకి నీరు ఎక్కువ వచ్చేస్తే ఎంత ప్రమాదం, కట్ట తెగిపోతుంది, ఉన్న నీరు కూడా పోతుంది. అందుకే ఎప్పుడు పూడికి తీయడం అంటారు. చెరువుల్లో నీరు విపరీతంగా వచ్చేలా చేయకూడదు. మనిషికి ఐశ్వర్యమేనా అంతే, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉండేలా చూసుకోవాలి. పెరిగిపోతుంది, దానమో ధర్మమో చేసేద్దాం, ఏదో రకంగా ఖర్చు పెట్టేసుకుందాం, అయిపోయింది, గొడవలేదు. మన భోగాలకే కాదు, దానం ధర్మం ఖర్చు పెట్టింది కడుపు కరిగిపోతుంది, దానం ధర్మం చేసింది జన్మజన్మలు కలిసి వస్తుంది. ఇచ్చేద్దాం, అర్హులు ఎవరో వాళ్ళకి ఇచ్చేద్దాం. ఊరికి ఉన్నవాడికే ఇవ్వడం కాదు, పట్టుకెళ్ళి వద్దు మొర్రో అంటుంటే లేని వాళ్ళకి ఇచ్చేద్దాం. ఎవరు అరువులు చేస్తున్నారో, ఎవరు బాధపడుతున్నారో వాళ్ళకి ఇచ్చేద్దాం. దాన్ని తెలుసుకోవాలి, అదే చేసుకోవాలి. లేకపోతే ఆశలు పెరిగిపోతాయి. 100 1000 కోరు చెబుతోంది తరంగం. మధ్యలో కథ చెప్పానయ్యా కవి, ఏమనుకోకి, ఇప్పుడు విను అసలు పద్యం అని. 100 1000 కోరు 10 100 లక్షలు గోరు, లక్షలున్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వని కర్వ శంకువుల్ పొందగోరు, ఆపైని భూపతి పీఠము గోరు, స్వర్గమే అందిన తృప్తి నొందడు మహాపద సంపద రూపమెత్తెనో. 100 రూపాయలు మాత్రమే సంపాదించే రోజుల్లో, రోజుకు అనుకోండి, రోజుకు 100 మాత్రమే సంపాదించే రోజుల్లో మనిషి ఏమిటో నెలకు 3000 ఏమి సరిపోతాయి, పోషించుకోవడం కష్టంగా ఉంది. అటువంటిది రోజుకో 1000 రూపాయలు ఉంటే అద్భుతం అనుకుంటాడు. అంటే 30,000 రూపాయల ఆదాయం వచ్చే ఉద్యోగమో పనో ఏదో దొరికింది అనుకోండి. 10 100 లక్షలు గోరు, నాది ఒక ఆదాయమా, నెలకి 30 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారంటాడు. కనీసం ఏడాదికి 30 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారండి అంటాడు. లక్షలు ఉన్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నికర్వ శంకువుల్ పొందగోరు. అర్బుదమబ్జం కర్వ నికర్వ మహాపద్మశంకవస్తస్మాత్ అని నిధులు, మనీ యూనిట్స్, ద్రవ్యానికి ప్రమాణాలు. ఏదో 1000 రూపాయల నోటు, ఇంకా ఏదో 2000 రూపాయల నోటు కూడా ముద్రిస్తున్నారట. 5000 రూపాయల నోటు, 10,000 రూపాయల నోటు లాగే ఇవన్నీ మనీ యూనిట్స్ అండి, ద్రవ్య ప్రమాణాలు. అర్బుదం అంటే ఏదో 100 కోట్లు అంటారు, అబ్జం అంటే ఇంకేదో 1000 కోట్లు అంటారు, అలా లెక్క అనమాట. అనంతం వరకు ఉందండి, ఇంక దానికి అంతు లేదు. అలాగా అర్బుదాలు, అబ్జాలు, కర్వాలు, నికర్వాలు, శంకువులు ఆ లెక్కలో వచ్చి పడుతున్నా సరే తృప్తి కలగదండి. వెంటనే ఏం చేస్తాడు, డబ్బు ఉంటే సరిపోయింది ఏంటండి, ఇంత డబ్బు ఉంది, ఎవడో పరిపాలిస్తున్నాడు, ఎమ్మెల్యే కింద ఎవరో ఉండబెట్టండి, నియోజకవర్గంలో ఇంత డబ్బు ఉన్నవాడు నేను ఉండాలి, ఎంతసేపు కింగ్ మేకర్ అయినా వాళ్ళు వచ్చి చందాలు పట్టుకుపోతున్నారు మన దగ్గర, మనమే అవుదాం ఈసారి ఎమ్మెల్యే అనుకుంటాడు. ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టగలడు కాబట్టి. అందుకే లక్షలు ఉన్నందుకు తృప్తి లేక పైన అర్బుద కర్వ నికర్వ శంకువులు పొందక కోరు, ఆ పైన భూపతి పీఠము కోరు. శాసనసభ్యుడైన వాడు ఊరుకుంటాడా, ఎంతసేపు అండి ఇలాగా, ఇప్పుడు 2 సార్లు ఎగ్గాం, మంత్రి పదవి ఎవరు మనకి అని తన కులం వాళ్ళని రెచ్చగొడతాడు, మా కులానికి ప్రాతినిధ్యం లేదని. ఆ తరఫున వీడు మంత్రి అవుతాడు. మరి అప్పుడు ఊరుకుంటాడా, ముఖ్యమంత్రి అవ్వకూడదా అంటాడు, ఎంతో నాకు అనుభవం ఉందంటాడు. ముఖ్యమంత్రి అయితే ఊరుకుంటాడా, ప్రధానమంత్రి అవ్వాలంటాడు. అంతటితో ఊరుకుంటాడా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందేమో అడగమంటాడు.
మనంత పనికిమాలిన వాళ్ళు కాదు. వాళ్ళ దేశపు అధ్యక్ష ఎన్నికలు అక్కడ పుట్టినవాడే పోటీ చేయాలి. ఇథియోపియాలో పుట్టిన వాళ్ళు, ఇటలీలో పుట్టిన వాళ్ళు పోటీ చేయడం మన దగ్గర ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ రాజ్యాంగాలు గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా అమెరికాలో పుట్టుండాలి వాడు. ప్రధానమంత్రి అధ్యక్ష పదవికి వెళ్ళాలంటే అంతే. అందుకే అంటాడు, మన ఇండియా కూడా కుదరదా, ఓసారి చూడవా, అడగరాదు, ఫోన్ చేయి అంటాడు. ఫోన్ చేయడమే, ఇంకా వెళితే ఫోన్ ద్వారా అమెరికా ప్రెసిడెంట్ అయిపోదామని. అలా ఉంటాయండి ఆశలు. అందుకే ఏముంటుందంటే తరంగం ఇక్కడ, స్వర్గమే అందిన తృప్తి అందడు. చివరికి వీడిని తీసుకెళ్ళి నహుషుణ్ణి కూర్చోబెట్టినట్టు దేవేంద్రుడి పీఠంలో కూర్చోబెట్టినా అక్కడ మళ్ళీ దేవేంద్రుడు భార్య కోసం అడ్డగోలు ప్రయత్నాలు చేసి ఆ పదవి కోల్పోయి కొండ చిలువై కింద పడతాడు, కానీ వీడికి తృప్తి ఉండదు. అందుకే ఇది సంపద కాదు, ఆపద అంటోంది తరంగం. మహాపద సంపద రూపమెత్తెను. డబ్బు పెరుగుతోందంటే మనం అందరం జాగ్రత్త పడాలి. సక్రమమైన సంపాదనలోనే ఇంత జాగ్రత్త పడాలి అని కావ్యాలు, శాస్త్రాలు, పురాణాలు, వేదాలు అన్నీ చెబుతుంటే అక్రమంగా ఎలా సంపాదిస్తారండి? ఏం చేసుకుంటామండి అసలు? నిజంగా సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి 10 నిమిషాలు కూర్చొని మనం ఏం అనుభవిస్తున్నాం ఇందులో? ఇన్ని వ్యాపారాలు ఉన్నాయి, ఇన్ని సంస్థలు ఉన్నాయి, విదేశాల్లో కూడా వ్యాపారాలు ఉన్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎవరు చూస్తున్నారు? ఏమవుతున్నాయి? మనం ఏం తిరగలుగుతున్నామా? ఎందుకు ఈ తలనొప్పి అంతసేపు ఈ ఫోన్లు, ల్యాప్టాప్లు పెట్టుకుని కూర్చోవడమే కదా. ఇన్ని లేకుండా ఏదో ఒక కిరాణం కొట్టుకుంటే సరిపోదా? అసలు అక్కడ అమ్మినంత చింతపండు అమ్ముతాం, లేకపోతే ఓ బెల్లం మొక్క మనమే తింటాం. ఏమైంది ఇప్పుడు అని ఆలోచన చేయొద్దండి అసలు. అది కదండి జీవితం అంటే. మా ఊళ్ళో బండి రావన్నా అని ఒక కిరాణం వర్తకుడు ఉండేవాడు మా చిన్నతనంలో. ఇప్పుడు అతని దగ్గర తీసుకునేవాళ్ళం. అతను ఈ ఆదివారం నాడు సంతకెళ్ళి మొత్తం ఈ సైకిల్ నిండా మొత్తం సామాన్లు పట్టుకొచ్చేవాడు. హోల్సేల్ సామాన్లు కొనడం, మా ఊళ్ళో అమ్మడం. ఓసారి నేను అదే సమయంలో తాడేపల్లిగూడెంలో కాలేజీ నుంచి ఇంటికి వెడుతున్నాను. అతను పక్కనే ఉన్నాడు. నేను రావన్నా ఇన్ని సరుకులు కొన్నావు, కిరాణం, కందిపప్పు కొన్నావు, మినపప్పు కొన్నావు, వేరుశనగపప్పు కొన్నావు, అన్ని కొన్నావు, బియ్యం ఏవో మూటలు కొన్నావు, సైకిల్ నిండా పెట్టావు, నీకోసమే ఆనా కొనుక్కున్నావా, ఇందులో ఏమైనా తింటావా అన్నాను నేను. అయ్యి బాబు, పంతులు చిత్రమైన ప్రశ్న వేసేవయ్యా అని అనియండి. సైకిల్ ఆపి, సరే అప్పుడు మా రోడ్డు దగ్గర ఎక్కడైనా ఆపొచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, అందుకని ఇద్దరం ఆపి సైకిల్ తీసి కారపూస పొట్లను చూపించారండి మా బండి రావణ నాకు. కారపూస పొట్లం మంచి సన్నగా ఉంటుంది పంతులో కారపూస, తాడేపల్లిగూడెం వంతెన దగ్గర దొరుకుతుందండి అక్కడ. అది నాకు ఇష్టం, నా కోసం ఇది ఒక్కడే కొనుక్కున్నాను అని చెప్పి అక్కడ నిలబడి అది తిన్నాడండి. ఈ మొత్తం కిరాణా వ్యాపారంలో అతను తృప్తిపడింది ఎక్కడ అంటే ఆ సన్న కారపూస కొనుక్కుని తిండాలో. నాకు ఇవాళ 100 కోట్లు సంపాదించి జైళ్ల పాలైనటువంటి మహానాయకుల కంటే మా బండి రావణ చాలా గొప్పవాడు అనిపిస్తాడు. పావుల కారపూసతో సంతృప్తి పడ్డాడు. వ్యాపారస్తులు ఉన్నారండి, ఎప్పుడు ఉన్నారండి, కానీ సంతృప్తిగా వ్యాపారం చేశారండి, ప్రజలను దోచుకోలేదండి. మరి ఇవాళ ప్రతిదానికి దోచుకుంటున్నాం మనం. సబ్బు తయారు చేయడానికేమో రూపాయి పడుతుంది, సబ్బు 50 రూపాయలు అంటాడు, 49 రూపాయలు ఎవరికి పోతున్నాయి? ఇది కదా వ్యాపారం. ప్రకటనలు. దీనికోసం సినిమా నటీమణులు అర్ధనగ్నంగా, వారికి లక్షలు వస్తున్నాయి, మనకి ఇక్కడ జబ్బులు వస్తున్నాయి సబ్బులు రుద్దుకుంటే. ఇదే జరుగుతున్నది. అందుకే ఎప్పుడు వ్యాపారం ఎలాంటిదో చెబుతోంది సాగర ఘోష. ఆశకు ఆశయమునకు అంతరమింతయునంతగాను. కవి, ఆశ వేరు ఆశయం వేరయ్య. ఒక అక్షరం చేరిస్తే మొత్తం మారిపోతుందయ్యా. సన్యాసి అని యావత్తుంటే ఆ అర్థం వేరు, సన్నాసి అని యావత్తు తీసి నావత్తు పెడితే అర్థం వేరు. శాతకాన వాడిని సన్నాసి అంటారు, సర్వసంగ పరిత్యాగిని సన్యాసి అంటారు. అలాగే ఇది అంత ఆశ వేరు ఆశయం వేరు. ఆశకు ఆశయమునకు అంతరమింతయునంతగాదు, లాభాశయకండు తప్ప ఒక ఆశయముండదు వర్తకంబునందు. లాభాశయకండు తప్ప ఒక ఆశయముండదు వర్తకంబునందు. ఆశ విచిత్రపాశమగు అందున బంధితుడైన వాడు దిగ్దేశములన్నీయుందిరుగు. ఆశ విచిత్రపాశమగు అందున బంధితుడైన వాడు దిగ్దేశములన్నీయుందిరుగు. దేహళి వీడడు ముక్తుడైనచో. ఇక్కడ సంస్కృతంలో ఉండే ఒక శ్లోకాన్ని తెలుగు చేశాను నేను. ఆ భావాన్ని ఒక 2 పంక్తుల్లో, చాలా గొప్ప భావం అని నాకు అనిపించి సంస్కృతంలో సుభాషితాల్లో ఉండే ఒక శ్లోకాన్ని తెలుగు చేశాను. 2 పంక్తుల్లో 2 పంక్తులు వేరే. ఆశకు ఆశయమునకు అంతరము ఇంతయునంతం కాదు. ఆశకి ఆశయానికి హస్తిమశక అంతరం ఉందయ్యా. ఏనుక్కి దోమకి ఉన్నంత తేడా ఉంది. ఆశ వేరు ఆశయం వేరు. ఆశయం ఏనుగు లాంటిది, ఉన్నతంగా ఉంటుంది. ఆశయం ఉందో ఏదో కాసేపు కుట్టి రక్తం తాగే దోమ.
ఆశ పనికిరాదు, మనిషికి ఆశయం ఉండాలి. సమాజాన్ని బాగు చేయాలి, తద్వారా నేను బాగుండాలి. నేను బాగుంటే సమాజం అంతా బాగున్నట్టే అనుకోకూడదు, సమాజం అంతా బాగున్నట్టేనే నేను బాగున్నట్టు. అందుకే చొక్కా తొడుక్కుందు కూడా వ్యతిరేకించాడు మహానుభావుడు, మన జాతీయ నాయకుడు గాంధీ, జాతిపిత. నా దేశంలో ఎంతోమందికి చొక్కాలు లేవన్నాడు. మనం ఒంటి మీద బట్టలు కూడా హరించేసే విధంగా వ్యాపారాలు చేస్తున్నాం. అటువంటి వ్యాపారాలు మానుకుందాం. వ్యాపారం అంటే ఎలా ఉండాలి, లేదా ఆశ ఏ రకంగా మనిషిని బంధిస్తుంది, ఆశ గురించి సంస్కృతంలో ఉన్న శ్లోకం ఏమిటి, అది ఏ రకంగా మనం తెలుగులో చెప్పుకోవాలి, ఈ మాటలన్నీ మనం 23:30 గంటల్లో కలిసి మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు దివ్యమైన సంస్కృతానికి కుమార్తె వంటి తెలుగు భాషలో మనం మాట్లాడదాం.